Hi everyone, this is Uma. You are watching Uma Tech in Telugu. ఈ వీడియోలో వైర్లెస్ లేని బ్లూటూత్ లేని డివైజెస్కి అంటే యాంప్లిఫైర్స్కి మనం బ్లూటూత్ వైర్లెస్ ఉండేటట్టుగా మనం ఎలా కనెక్ట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. ఇది బ్లూటూత్ మాడ్యూల్ అండి. దీన్ని యూజ్ చేసి మనం వైర్లెస్గా లేని డివైజెస్కి మనం బ్లూటూత్తో ఆపరేట్ అయ్యేలాగా మనం తయారు చేయొచ్చు. ఈ డివైజ్ అయితే కాస్ట్ అయితే పెద్ద ఎక్కువేం కాదు. నేను ఆఫ్లైన్ మార్కెట్లో 60 రూపీస్కి ఎంతకో పర్చేస్ చేస్తున్నట్టున్నాను. 100 రూపీస్ లోపే. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ బ్లూటూత్ మాడ్యూల్ అయితే క్లాస్ డి యాంప్లిఫైర్ PAM8403 యాంప్లిఫైర్కి అయితే నేను కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది జస్ట్ ఐడియా కోసం మాత్రమే. ఆల్రెడీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇది వీడియో అయితే అవసరం లేదు. జస్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెద్ద యాంప్లిఫైర్స్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది PAM8403 యాంప్లిఫైర్ అయితే 4 ohm 3 watt స్పీకర్స్కి అయితే సూటబుల్. ఇది 5 volts మీద ఆపరేట్ అవుతుంది యాంప్లిఫైర్. ఇక్కడ మనం 3.7 volts 18650 బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి బ్లూటూత్ మాడ్యూల్ అయితే 3.7 voltsకి ఆపరేట్ అవుతుంది. అలాగే 8403 క్లాస్ డి యాంప్లిఫైర్ కూడా 3 volts నుంచి మ్యాక్సిమం 5 volts వరకు పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ 2200 mAh బ్యాటరీ కాబట్టి ఇది బ్యాటరీ కెపాసిటీ అయితే సరిపోతుందని నేను రెండింటికి ఇది యూజ్ చేయడం జరిగింది. ఇది మాడ్యూల్ యొక్క అవుట్పుట్ టెర్మినల్స్ అండి. ఇవి ఆడియో అవుట్ అండ్ VCC ఇన్. ఇక్కడ ఏంటంటే ఆడియో అవుట్పుట్ మాత్రమే ఉంటుంది. లెఫ్ట్ రైట్ VCC అంటే ఇన్పుట్ వోల్టేజ్ 3.7 volts అన్నమాట. ఇన్పుట్ వచ్చి ఇది వైర్లెస్ కాబట్టి బ్లూటూత్ ఇంకా మనకి ఇన్పుట్ ఏముండదు. మన మొబైల్ నుంచి కానీ అదర్ డివైజెస్ నుంచి ఇన్పుట్ అయితే తీసుకుంటుంది అన్నమాట. బ్లాక్ వచ్చి గ్రౌండ్. ఈ సర్క్యూట్లో అయితే మీకు 5 టెర్మినల్స్ అయితే కనిపిస్తున్నాయి. లెఫ్ట్ అవుట్ అండ్ గ్రౌండ్ ఆర్ అవుట్ అన్నమాట. మిగతాయి VCC. ఇప్పుడు టెర్మినల్స్ అయితే సోల్డరింగ్ చేద్దాం. ఇన్పుట్ సప్లైకి అయితే మనకు 18650 బ్యాటరీ హోల్డర్ తీసుకున్నాం. ఇప్పుడైతే మాడ్యూల్ అవుట్పుట్ PAM8403 ఇన్పుట్గా ఇవ్వాలి. రైట్కి రైట్ లెఫ్ట్కి లెఫ్ట్ ఇన్పుట్గా మనం కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్లూటూత్ మాడ్యూల్ నుంచి వచ్చే అవుట్పుట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఈ క్లాస్ డి యాంప్లిఫైర్ ద్వారా మనం యాంప్లిఫై చేసి దాన్ని క్వాలిటీ అవుట్పుట్గా మార్చుకుంటాం అన్నమాట. అంటే మనం 3 watt స్పీకర్స్ వాడుతున్నాం కాబట్టి దాని అవుట్పుట్ అయితే సరిపోదు. ఇక్కడ మన యాంప్లిఫైర్ అయితే వాడుతున్నాం అన్నమాట. యాంప్లిఫైర్కి ఇన్పుట్ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అవుట్పుట్ సోల్డరింగ్ చేసుకుందాం. ఇక్కడ 2 బోర్డుల యొక్క VCC అంటే సప్లై వోల్టేజ్ రెడ్ బ్లాక్, 2 బ్లాక్ రెడ్ జాయిన్ చేసి బ్యాటరీ టెర్మినల్స్కి కనెక్ట్ చేయాలి. అవి పొలారిటీస్ అయితే చేంజ్ చేయకూడదు. రెడ్ బ్లాక్కి ఇవ్వాలన్నమాట. లేకపోతే బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోతుంది. అది చూసుకోవాలి. ఇక్కడ ఫైనల్గా
అవుట్పుట్ అయితే స్పీకర్స్కి కనెక్ట్ చేద్దాం. యాంప్లిఫైర్ యొక్క అవుట్స్ అనమాట, లెఫ్ట్ రైట్ స్పీకర్స్కి కనెక్ట్ చేద్దాం. అలాగే ఈ యాంప్లిఫైర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నాయిస్ కానీ హమ్మింగ్ కానీ ఏముండదు. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే జస్ట్ ఏదో హాబీగా ప్రాజెక్ట్స్ చేసుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. నేనైతే డాల్బీ అట్మాస్ పెద్ద పెద్ద యాంప్లిఫైర్స్ అయితే డిజైన్ చేస్తూ ఉంటాను. ఇదే జస్ట్ చిన్నపిల్లలకి ఆడుకునే విధంగా ఉంటుందని చేస్తూ ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. మీకు ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలో జస్ట్ ఎవరైనా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈ బ్లూటూత్ మాడ్యూల్ అయితే పేరింగ్ అయితే చాలా ఈజీ అండి. వెంటనే కనెక్ట్ అయిపోయింది. వన్స్ కనెక్ట్ అయితే ఇంకా అది ఎప్పుడు కనెక్ట్ అయిపోతుంటుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఇంట్లో 2.1 హోమ్ థియేటర్స్ కానీ ఈ డెస్క్టాప్ దగ్గర ఉన్న హోమ్ థియేటర్స్ని మనం వైర్లెస్గా మార్చుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే నేను 2.1 క్రియేటివ్ సబ్వూఫర్ ఉన్న సిస్టమ్కి అయితే బ్లూటూత్ చేస్తాను. ఆ వీడియో నెక్స్ట్ మేక్ చేసిన తర్వాత పెడతాను. పేరింగ్ అయితే చాలా ఈజీ అండి, వెంటనే కనెక్ట్ అయిపోయింది. వన్స్ కనెక్ట్ అయిందంటే ఇంకెప్పుడు ఇప్పుడు ఆన్ చేసినా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఏదైనా ఒక వీడియో రన్ చేసి చూద్దాం. దిస్ ఈజ్ ఉమా, యు ఆర్ వాచింగ్ ఉమా టెక్ ఇన్ తెలుగు. అది కాపీరైట్ ఇష్యూస్ వల్ల మన వీడియో ప్లే చేస్తున్నాను. ఎలా రీఛార్జ్ చేసుకోవాలో సింపుల్ సర్క్యూట్ చేసేసి మనం చూద్దాం. ఇది 3.7 వోల్ట్స్ బ్యాటరీస్ని కూడా నేను గమనించిన ప్రకారం ఏంటంటే చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్లూటూత్ మాడ్యూల్ అవుట్పుట్, అలాగే క్లాస్ డి యాంప్లిఫైర్ అవుట్పుట్ చాలా బాగుంది. క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది అనమాట. సౌండ్స్ అయితే బాగా వస్తున్నాయి. ఇప్పుడు వేరే ఎన్సిఎస్ వీడియోస్ అని ప్లే చేద్దాం. ఇదండి ఇవాల్టి వీడియో. ఖాళీ దొరికినప్పుడు కొత్త ప్రాజెక్ట్స్తో మేము ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వీడియోస్ కోసం ఏదైనా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.